melt the ice behind my stone cold eyes. I turn to ashes, but only just some. Hi guys, welcome back to my vlogs. Welcome back to another informative vlog. సో ఈ వ్లాగ్లో ఏం లేదు. సో స్పెషల్గా మా పాపకి చిన్నప్పటి నుండి నేను ఇప్పటి వరకు బేబీ ప్రోడక్ట్స్ ఏం వాడాను, ఏం యూజ్ చేశాను అనేది ఈ వ్లాగ్ అన్నట్టు. సో నేను చాలా ఫేస్ చేశాను త్రిషికతోని, లైక్ స్కిన్ ఇష్యూస్ అవి చాలా ఫేస్ చేశాను. సో నాలాగా ఎవరైనా న్యూ మామ్స్ ఫేస్ చేస్తే వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యేలాగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, కొన్ని మంచి ప్రోడక్ట్స్ అయితే చెప్పబోతున్నాను. సో వాచ్ టిల్ ద ఎండ్. కొంచెం కూడా స్కిప్ చేయకండి, ఏదైనా మళ్ళీ మిస్ అయిపోతారు. సో ఇవే నేను వాడిన ప్రోడక్ట్స్, ఎక్కువ ఏం లేదు. సో చాలా తక్కువ, మినిమల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే యూజ్ చేశాను. అన్ని ప్రోడక్ట్స్ మంచివే, మార్కెట్లో అన్ని ప్రోడక్ట్స్ మంచివే. బికాజ్ బేబీస్ కోసం, న్యూ బోర్న్ బేబీస్ కోసం కాబట్టి అన్ని pH లెవెల్స్ 5 లోపే ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఒక్కొక్కల స్కిన్ టోన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కల స్కిన్ టోన్కి ఒక్కొక్కటి పడుతుంది, ఒక్కొక్కరికి పడదు. ఇరిటేషన్ అవి ఇవి వస్తాయి. కాబట్టి మనకి ఏది పడితే అది యూజ్ చేసుకోవడం మంచిది. సో అలా త్రిషిక కోసం చాలా ప్రోడక్ట్స్ చూసి తీసుకున్నాను. బికాజ్ నేను చాలా వీడియోస్ చూస్తుండే ఏదైనా బాగుంటుందేమో, ఏం ప్రోడక్ట్ యూజ్ చేయాలి అని చెప్పేసి. కాకపోతే అందరూ ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ చేయడం వల్ల ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మకూడదో అస్సలు అర్థం కాకపోయేది. సో ఫైనల్గా నేను అన్నీ టెస్ట్ చేస్తూ ఇవే యూజ్ చేస్తున్నాను అన్నట్టు. సో మా పాపకి ఏం పడ్డది అనేది నేనైతే ఇవే యూజ్ చేయాలని అయితే ఏమనను. కాకపోతే ఇవి మా పాపకి సూట్ అయింది, తన స్కిన్కి సూట్ అయింది కాబట్టి నేను ఏమేమి ఫేస్ చేశాను, తన స్కిన్ ఇరిటేషన్స్, ఎలర్జీస్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యాక్చువల్గా బేబీస్ పుట్టిన వెంటనే స్నానం అయితే చేయించకూడదండి. ఎందుకనంటే బొడ్డు తాడు ఉంటుంది కదా, అది పోయే వరకు కూడా స్నానం అయితే చేయించకూడదు. ఆర్ఎల్స్ 15 days వరకు స్నానం చేయించకుండా ఉంటే చాలా మంచిది. బికాజ్ వాళ్ళ పుట్టిన బేబీస్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి కెమికల్స్, ఎలాంటి కెమికల్స్ అయినా యూజ్ చేయడం అసలు మంచిది కాదు. ఎందుకంటే స్కిన్ చేంజెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది, చేంజ్ అంటే బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటుంది, లేకపోతే నియోనాటల్ యాక్నీ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి లైక్ ఒక్కొక్కరికి అవ్వచ్చు, ఒక్కొక్కరికి అవ్వకపోవచ్చు. మా పాపకైతే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉండే. సో సెకండ్ డేనే స్నానం చేపించి పౌడర్స్ అవన్నీ యూజ్ చేసేసరికి చాలా యాక్నీ వచ్చింది. కావాలంటే నేను ఇక్కడ పిక్ పెడతాను చూడండి. సో నాకైతే చాలా టెన్షన్ అయిపోయింది. లైక్ 12 days కొంచెంగా చేంజ్ అయితే వచ్చింది కలర్. 12 days తర్వాత మరీ టూ మచ్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా, అలా వచ్చేసరికి నాకైతే చాలా టెన్షన్ అయిపోయింది. లైక్ మా అక్క బాబుకి అయితే అట్లా అవ్వలేదు. సో చాలామందిని అడుగుతుండే అట్లనే అవుతుంది అని చెప్పేసి చాలామంది అంటారు. కానీ వినకండి, బేబీస్కి 15 days వరకు స్నానం చేయించకుండా ఉంటేనే చాలా మంచిది. ఇఫ్ మీరు బేబీస్కి చికాకు ఉంది, లైక్ నిద్రపోవట్లేరు, స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది అంటే నార్మల్ క్లాత్ ఇట్లా వాటర్లో తడిపి తుడిచేయండి. కాకపోతే సోప్ కానీ అలా పెట్టకుండా ఉంటే చాలా మంచిది. వాటర్ అయినా పోసేయండి, ఇట్లా నార్మల్గా తడిపేసేయండి, కానీ సోప్ అయితే రాయకండి. సో హామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నాకు యాక్నీ అయినప్పుడు నాకు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు, ఏం ప్రోడక్ట్ యూజ్ చేయాలో అర్థం కాలేదు. యూట్యూబ్లో అలా నేను కూడా చూస్తూ ఉంటే మదర్ బ్రెస్ట్ మిల్క్ యూజ్ చేయాలని చెప్పేసి చూసాను. నేను కూడా బ్రెస్ట్ మిల్క్ పెడితే తగ్గుతుండే, బట్ మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ వచ్చేస్తుండే. చాలా దారుణంగా అయింది, మొత్తం రెడ్ అయిపోతుండే బేబీ. అండ్ అట్లా నాకు చేస్తుంటే చాలామందిని, మా ఫ్రెండ్ని, మా కజిన్ సిస్టర్ని అడిగితే డర్మాడ్యూ అయితే సజెస్ట్ చేశారు నాకు. సో ఈ డర్మాడ్యూ చాలా 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 హెల్ప్ అయింది. ఇది యూజ్ చేయడం వల్ల లైక్ ఒక 1 month అలా యూజ్ చేశాను. లైక్ యాక్నీ ఉన్నంత వరకే యూజ్ చేయాలి ఇది. సో అది యూజ్ చేస్తే యాక్నీ అయితే పోయింది. దీని తర్వాత నేను సేమ్ డర్మాడ్యూ ప్రోడక్ట్సే యూజ్ చేశాను. బాత్ సోప్ కానీ, డైపర్ ర్యాష్ క్రీమ్ కానీ, ఇవి ఇప్పుడైతే డర్మాడ్యూ వాడట్లేను సోప్. సో ఇవే వాడుతున్నాను. ఇప్పటికీ చిన్న యాక్నీ వస్తే ఇది వాడతాను నేను. అప్పుడప్పుడు మంచి పనికి వస్తుంది, పెట్టిన వెంటనే పోతుంది. లైక్ 1 day 2 daysలో వెళ్ళిపోతుంది. ఇది
ఇదైతే నాకు చాలా 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 హెల్ప్ అయింది డర్మాడ్యూవ్. దీని తర్వాత నేను డర్మాడ్యూవ్ బేబీ లోషన్ అయితే వాడాను. నార్మల్ యాక్ని పోయిన తర్వాత ఈ డర్మాడ్యూవ్ లోషన్ అయితే యూజ్ చేశాను. ఇది కూడా చూపలే కదా, చూడండి. కొంచెం ఎక్కువగా పెడితే పోతుందండి ఇది. కొంచెం పింక్ కలర్లోనే ఉంటుంది. కొంచెం మనకు అర్థమైపోతుంది, స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతుంది. మా పాప అయితే ఆ యాక్ని వల్ల 20 డేస్లో మొత్తం డార్క్ అయిపోయింది. చాలా చాలా డార్క్ అయిపోయి ఉండే. సో నేను ఆ ప్రాసెస్ ఏం చేశాను, లైక్ 1 ఇయర్ వరకు తన కలర్ తనకు వచ్చేలాగా ఏం చేశాను అనేది నేను ఈ వీడియోలో మీకు అన్నీ చెప్పబోతున్నాను. సో ఈ డర్మాడ్యూవ్ బేబీ లోషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. లైక్ ఫర్ ఫ్రెష్ గ్రోయింగ్ స్కిన్ ఈ డర్మాడ్యూవ్ బాడీ లోషన్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఫేస్ అండ్ బాడీ మొత్తం ఇదే పెట్టేస్తుండే. ఇది మాత్రం ఓన్లీ యాక్ని ఉన్నప్పుడు యూజ్ చేస్తుండే. చాలా చాలా బాగుంటుంది ఇది. నేనైతే మస్ట్ బై అని చెప్తాను. ఇఫ్ ఎట్ ఆల్ ఈ యాక్ని ఎవరికైనా కొత్తగా వస్తుంది బేబీస్కి అని అంటే మాత్రం ఇది యూజ్ చేయండి. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్ గురించి చెప్పలేదు కదా, ఇది లైఫ్ సేవర్ అండి. ఇదైతే మీరు ఖచ్చితంగా థ్యాంక్ యూ చిక్కి అనేసి అంటారు. అంత బాగుంటుంది లోషన్ అయితే. నాకు మా అక్క చెప్పింది, మా కజిన్ సిస్టర్. మా పెద్దోడప్పుడు, మా అక్క బాబు పెద్దోడప్పుడు మాకు తెలియదు. సో వాడప్పుడు మేము చాలా ఫేస్ చేసాము. సో ఇప్పుడైతే మా పాపకి అండ్ మా అక్క బాబుకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. లైక్ డైలీ మీరు డైపర్స్ వేసినా కూడా ప్రాబ్లమే ఉండదు. ఇది కొంచెం థిక్గా తీసుకొని మంచి అప్లై చేసేసి డైపర్ అయితే వేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది మస్ట్ బై ప్రోడక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేసామని చెప్పాను కదా. సో మేము యూజ్ చేసింది అయితే మొత్తం అన్ని ప్రోడక్ట్స్ సెబామేడే అండి. సో సెబామేడ్ పౌడర్, సెబామేడ్ లోషన్, మసాజ్ ఆయిల్, సోప్ అన్ని సెబామేడ్ అయితే యూజ్ చేసాము. కాకపోతే అసలు పడలేదు, పాపకైతే పడలేదు. అన్ని ప్రోడక్ట్స్ ఒకే రకంగా ఉంటాయి, కాకపోతే ఒక్కొక్క స్కిన్ టోన్కి పడుతుందని చెప్పాను కదా అలా. సో మా పాపకైతే సెబామేడ్ పడలేదని నేను అనుకొని తర్వాత డర్మాడ్యూవ్కి అయితే షిఫ్ట్ చేశాను. డర్మాడ్యూవ్ కూడా కొన్ని డేస్ లైక్ 3 months వరకు యూజ్ చేశాను. తర్వాత డర్మాడ్యూవ్ కూడా ఆపేసి మామా ఎర్త్ యూజ్ చేశాను. బికాజ్ ఎందుకు ఆపేసానంటే నేను ఉండే ప్లేస్లో డర్మాడ్యూవ్ అసలు దొరకట్లేదు. ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, బట్ సడన్గా అయిపోతే ఎలా అని చెప్పేసి నేను మామా ఎర్త్ కూడా బాగుంటుంది కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇది మామా ఎర్త్ అయితే తీసుకున్నాను. మామా ఎర్త్ సోప్, మామా ఎర్త్ లోషన్ రెండు ఇదే యూజ్ చేశాను. సో మస్కిటో రెపెలెంట్ కానీ మామా ఎర్త్దే, అండ్ లోషన్ మామా ఎర్త్దే. సోప్ అయితే ఇప్పటికీ నేను మామా ఎర్తే యూజ్ చేస్తున్నాను. సో ఇంకో ఖాళీ డబ్బా, ఇప్పటికీ మామా ఎర్త్ సోపే యూజ్ చేస్తున్నాను. ఇవైతే చాలా చాలా బాగుంది. మా పాపకి అయితే సూట్ అయింది మామా ఎర్త్. సూట్ అయింది అని ఎట్లా తెలుస్తుంది అంటే కొన్ని డేస్ అయితే యూజ్ చేయండి. బై ద టైం యాక్ని ఏం లేదు, ఎలర్జీస్ ఏం అవ్వట్లేదు, స్కిన్ కొంచెం గ్లోయింగ్గా కనిపిస్తుంది అంటే ఆ చేంజెస్ మీకే అర్థమవుతుంది పడుతుందా పడదా అని చెప్పేసి. అండ్ యాక్ని అయినప్పుడే నేను అసలు హాస్పిటల్ వెళ్ళలేదండి. ఒకటేసారి వెళ్ళాను, అది కూడా వేరే ప్రాబ్లంకి వెళ్తే డాక్టర్కి చెప్పాను అన్నట్టు ఇలా యాక్ని అవుతుందని. అంటే సెటాఫిల్ అయితే ఇచ్చారు వారు, కానీ సెటాఫిల్ నేను అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సో సెటాఫిల్ మంచిదే కానీ యూజ్ చేయలేదు నేను ఎప్పుడు. అండ్ పౌడర్ వచ్చేసి పౌడర్ అస్సలు పెట్టకూడదండి బేబీస్కి. పౌడర్ అయితే అస్సలు పెట్టకూడదు. కానీ నేను యూజ్ చేశాను బేబీ పౌడర్. లైక్ ఇలా కాటికి పెడతాం కదా, కాటికి కూడా యూజ్ చేయొద్దంటారు, కానీ మన పెద్దోళ్ళు ఎక్కడ వింటారు దిష్టి అది ఇది అని చెప్పేసి. సో దానికోసం నేను యూజ్ చేసింది అయితే హిమాలయ పౌడర్. అండ్ మామా ఎర్త్ పౌడర్ మళ్ళీ సేమ్ సూట్ కాలేదు పాపకి. అండ్ దాని తర్వాత వచ్చేసి షాంపూ చాలా 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 మంది అడిగింది, మీ పాపకి హెయిర్ ఎలా పెరుగుతుంది, గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి. నేను హెయిర్కి యూజ్ చేసేదైతే జాన్సన్స్ బేబీ షాంపూ అండి. ఇలా నేను చిన్నది పెట్టుకుంటాను, యాక్చువల్గా చిన్నది కూడా వస్తుంది, చిన్నది అయితే కాంపాక్ట్గా ఉంటుంది. ఇది లాస్ట్ టైం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పెద్దది తీసుకొచ్చేసాము. సో ఇది కూడా చిన్నదైతే నాకు హ్యాండీగా ఉంటుంది. మొత్తం అయిపోయింది యాక్చువల్గా. సో నేను ఆయిల్ అయితే పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఇంతేనండి. ఆయిల్ పెట్టాలి, రోజు స్నానం అయినాక తల మీద పెట్టాలి, ఆరల్స్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటారు, కానీ అది డెఫినెట్గా అది కాదండి, అది నిజం కాదు, అదంతా మిత్. సో
మిత్ని అంతా బ్రేక్ చేయండి. సో పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అంతా కొన్ని వినాలి, కొన్ని వదిలేయాలి. అందులో నేను వదిలేసింది ఇది, స్నానం తర్వాత ఆయిల్ పెట్టాలి అనేది. నేనైతే ఎప్పుడు పెట్టలేదు. కాకపోతే బిఫోర్ బాతింగ్ నేను మసాజ్ చేసేటప్పుడే నేను మసాజ్కి యూజ్ చేసిన ఆయిల్ ఫిగారో ఆలివ్ ఆయిల్ అండి. ఇది డీమార్ట్లో కూడా దొరుకుతుంది, రిలయన్స్ ఎందులో అయినా దొరుకుతుంది, ఆర్ ఎల్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇవన్నిటి డిస్క్రిప్షన్లో లింక్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మసాజ్కి నేను యూజ్ చేసింది అయితే ఆలివ్ ఆయిల్, ఫిగారో ఆలివ్ ఆయిల్. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. మా పాపకైతే లిటరల్లీ 2 months అయితే వచ్చేస్తుంది బాక్స్. సో మసాజ్ అయిన తర్వాత బాడీ మసాజ్ అయినాక నేను హెడ్ కూడా ఇది పారాషూట్ ఆయిల్ మంచి పెట్టేసి తర్వాత బాతింగ్ అయితే చేపిస్తాను. అండ్ షాంపూ ఖచ్చితంగా జాన్సన్స్ బేబీ వాడతాను. అండ్ సోప్ చెప్పాను కదా మామా ఎర్త్, 3 months వరకు డర్మాడ్యూ సోప్ అయితే పెట్టానండి. సబామెడ్ అయితే ఒక 15 days పెట్టామంతే, అసలు పెట్టలేదు మళ్ళీ. సో మేము యూజ్ చేసింది అయితే ఓన్లీ 3 soaps ఇప్పటి వరకు, ఇంకేమీ యూజ్ చేయలేదు. ఇప్పటికీ మామా ఎర్త్ సోపే యూజ్ చేస్తున్నాను. ఇది ఒకే ప్యాక్లో 2 soaps అయితే వస్తుంది. సో కాస్ట్ వచ్చేసి 249 రూపీస్ అండి. 249కి 2 soaps అయితే వస్తుంది. నాకు బాగానే వస్తుంది, చాలా బాగుంటుంది, మాయిశ్చరైజింగ్గా చాలా చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను సమ్మర్లో కూడా తనకి కొంచెం కురుపులు రావడం, వేడి కురుపులు రావడం అలా అవుతుండే. సో నేను ఎందుకు వస్తుంది అని చెప్పేసి చాలా టెన్షన్ అయిపోయాను. అండ్ తర్వాత అర్థం కాక నేను వెనుస్యా క్రీమ్ అయితే, ఈ మాయిశ్చరైజర్ అయితే తెప్పించుకున్నాను. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, 500 రూపీస్ ఏమో, 500 రూపీస్ ఏమో ఉంది ఇది. ఏది సారీ 610 రూపీస్ అంట. సో కానీ చాలా 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 బాగుంది. నేను మామా ఎర్త్ యూజ్ చేసిన, డర్మాడ్యూ యూజ్ చేసిన అంత కలర్ వచ్చింది అని అనిపించలేదు నాకు పాపది. సో ఈ క్రీమ్, ఈ బేబీ క్రీమ్, ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేశాక మాత్రం చాలా చాలా గ్లోయింగ్ స్కిన్, కొంచెం మంచి కలర్ అయితే వచ్చింది. తనది చాలా వైట్ అయింది, చాలా వరకు తన కలర్ బ్యాక్ వచ్చింది అనిపించింది నాకైతే. సో ఇదైతే మస్ట్ బై. మంచి అంటే మా పాపది సెన్సిటివ్ స్కిన్ అండ్ ఆల్సో డ్రై స్కిన్, చాలా డ్రై స్కిన్ తంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం ఇది మస్ట్ బై ప్రోడక్ట్ అని చెప్తాను నేను. సో చాలా చాలా మాయిశ్చరైజింగ్ ఉంటుంది, డే అంతా కూడాను చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంతేనండి, నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఇంతే, ఎక్కువ ఏమీ యూజ్ చేయలేదు, చాలా చాలా తక్కువ యూజ్ చేసాము. అండ్ డైలీ ఒకసారి స్నానం చేపిస్తే సరిపోతుందండి. పొద్దున్న చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి అని ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు నిద్ర లేచినాక వాళ్ళకి ఎప్పుడు రిఫ్రెష్మెంట్ ఉంటుంది అని అనిపిస్తే అప్పుడే చేపిస్తుండే. అండ్ చెప్పడం మర్చిపోయాను కదా, ఆయిల్ పెడితేనే తల ఇలా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనుకోకండి. అది బై ద టైం స్కల్ డెవలప్మెంట్ అనేది 2 years వరకే కూడా అవుతుంది పిల్లలకి. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆయిల్ పెడితేనే అది డెవలప్మెంట్ అవుతుంది, పైకి లేస్తుంది అని అయితే ఏం అనుకోకండి. అది లోపట్టుకున్నా ఏం పర్లేదు, ఒక్కొక్క బేబీస్కి ఒక్కొక్క లాగా ఉంటుంది డెవలప్మెంట్. సో అది స్కల్ డెవలప్మెంట్ 2 years వరకు అవుతుంది. సో ఏమి భయపడకండి. కాకపోతే డైలీ ఆయిల్ పెడతా ఉండండి. లైక్ మనకి వాటర్ ఎలాగో మన నెత్తికి, మన హెయిర్కి కూడా ఆయిల్ వాటర్ లాంటిది, దానికి అట్లనే. సో డైలీ స్నానంకి వెళ్ళే ముందు కొంచెం పెడితే సరిపోతుంది. సో అలా నేను ఈ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను. అండ్ ఎక్స్టర్నల్గా మనం ఇది యూజ్ చేస్తే సరిపోదండి, ఇంటర్నల్గా కూడా వాళ్ళకి గ్లోయింగ్ స్కిన్కి కానీ, మంచి డెవలప్మెంట్కి కానీ, మంచి ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ కూడాను. ఎక్స్టర్నల్గా మనం ఎంత పెట్టినా ఇంటర్నల్గా ఖచ్చితంగా వాళ్ళకి ఇంటేక్ అనేది, ఫుడ్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎలాంటి క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, ఎలాంటి మంచి మంచి ఫుడ్ వాళ్ళకి ఇస్తే ఆ డెవలప్మెంట్ కూడా చాలా బాగా అవుతుంది. చిన్నప్పుడే ఎందుకు అట్లా చూడాలి, మనం అన్ని గడ్డి తింటున్నాం కదా వాళ్ళకి అదే పెడదామని అనుకోవద్దు. ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ డెవలప్డ్ అండి. పిల్లలది ఏంటంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క పార్ట్స్ వాళ్ళది తయారవ్వాలి, బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవ్వాలి. ఈ మధ్య చాలామందికి మాటలు రావట్లేవు. అండ్ ఏం సిటాక దాన్ని ఏమంటారు ఇప్పుడు, సో చాలామందికి మాటలు రావట్లేదు, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వట్లేదు, ఆటిజం అని చెప్పేసి కొత్తగా ఈ మధ్య మనం వింటున్నాము. అంటే
అప్పట్లో ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది అసలు. సో అలాంటివి ఉండకూడదు అంటే మాత్రం బేబీస్కి ఫుడ్ అనేది చాలా మంచి ఫుడ్ ఇవ్వాలి. అండ్ బయట ఆయిల్ కానీ బయట ఫుడ్స్, ఆ చిప్స్ అవన్నీ, స్వీట్స్ కానీ అవన్నీ ఇవ్వడం చాలా తక్కువ చేయండి. సో నేను ఏమేమి ఇస్తున్నానో, మా పాపకి ఏమేమి ఫుడ్ ఇస్తున్నానో, దానివల్ల తనకి వెయిట్ కానీ స్కిన్ కానీ ఎలా డెవలప్ అయింది అనేది నేను ఆల్రెడీ ఫుల్ వ్లాగ్స్ అయితే చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్లో కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మా పాప తనంతట తాను తినడం కానీ, తనే పిక్ చేసుకొని తినడం కానీ, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించడం కానీ అవన్నీ చాలా చాలా బాగుందండి తన డెవలప్మెంట్. సో అదంతా నేను మీకు ఫుల్ వ్లాగ్ చేశాను, కింద లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు యూజ్ అయిందా, యూజ్ అవ్వలేదా అనేది నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో చాలామంది నాస్ల్ ఆస్పిరేటర్ గురించి అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ నాస్ల్ ఆస్పిరేటర్ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, అది చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి చేశాను. అండ్ హెల్మెట్ గురించి కానీ, అలా బేబీస్కి ఏం ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా నేను ఆల్రెడీ షార్ట్స్ రూపంలో కానీ రీల్స్లో కానీ అట్లా పోస్ట్ చేస్తున్నాను, వ్లాగ్స్లో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అన్ని వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో అది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్ అక్కడే పోస్ట్ చేశాను, ఒక రిప్లైలో లింక్ పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అదైతే చాలా చాలా యూజ్ అవుతుంది, లైక్ పిల్లలకి కోల్డ్ అయినప్పుడు అలా చాలా యూజ్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవరీవన్. బై గాయ్స్.